బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేని నామానికి మహిమ ప్రభావం కలుగాక. దేని వాక్యాన్ని చదువుకొని దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార్పు ద్వారమందు కూర్చునున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రహాము జీవితంలో నుంచి కొన్ని సంగతులు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. మమ్రే అనేటువంటి స్థలం హెబ్రోన్లో ఉంటుంది. హెబ్రోన్ దగ్గర ఆ స్థలంలో సింధూర వనం, ఓక్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో. చాలా స్ట్రాంగ్ ట్రీ, చాలా ఎత్తుగా పెరుగుతుంది, చాలా నీడ ఉంటుంది. ఆ ఎండవేళ ఎప్పుడమ్మా? ఎండవేళ. గుర్తుపెట్టుకోలే మాట. ఎప్పుడు ఎండవేళ అంటే ఎప్పుడు? ఇంచుమించుగా 12, 1 గంట 2 ఈ మధ్యలో. ఆ ఎండవేళ సింధూర వనం దగ్గర గుడారం వేసుకున్నాడు. గుడారంలో కదా అతను నివసించినంత. గుడారం ఎదుట ఉన్నప్పుడు ఎవరు కనబడ్డారు ఆయనకి? యెహోవా కనబడిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా అంటే ఎవరు? నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పినటువంటి మహాదేవుడు. ఎవరు కనబడ్డారంట? అబ్రహాము. నిజమేనా? అది నిజమేనా? ఎవరన్నా దేవుడు చూసి బ్రతకగలుగుతారు ఈ లోకంలో? మోషే కూడా ఆయన వెనక పర్సన్ చూశాడు అంతే. దేవుని చూసి బ్రతకగలవాడు ఈ లోకంలో ఇవ్వలేరు. మరి ఇక్కడ ఏంటి లేఖనం ఎలా చెప్తుంది? యెహోవా అతనికి కనబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా కనబడ్డాడు? తర్వాత చూడండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార్పు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదురు నిలబడి ఉండేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దూరంగా ఉన్నప్పుడేమో యెహోవా కనబడ్డాడంట. కన్నులెత్తి చూసినప్పుడు ఎవరు కనబడ్డారు? ఏం తేడా ఉందా? చాలా తేడా ఉంది. దూరంగా ఉన్నప్పుడు, గుడారం దగ్గర ఉన్నప్పుడు ఎండవేళ యెహోవా కనబడ్డాడు. ఎలాగంటే దర్శనములో. వ్యక్తిగతంగా చూచుంటే అక్కడ బతుకుండేవాడు కదా అబ్రహాం. ఆయన ఎవరో దేవుడు కనపరుచుకున్నాడు. ఇందాక బ్రదర్ చెప్పినాడు, గుడ్డివానికి ఎలా దేవుడు కనపరుచుకున్నాడు, అలాగూ దేవుడు అబ్రహాంకి కనపరుచుకున్నాడు. నిజ స్వరూప దర్శనం అయితే చనిపోతాడు అబ్రహాం, కానీ దర్శనం ద్వారా కనబడ్డాడు. ఆ తర్వాత ఏంటి? దేవుడు నాకు కనబడుతున్నాడు అని కళ్ళెత్తి చూచినప్పుడు ఇప్పుడు కనబడ్డారు. ఎవరమ్మా? మనుషులు కనబడ్డారు, 3. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ 3లో దేవుడు కూడా ఉన్నాడు, శరీరధారి అయి. ఆ 3 మనుషులు వచ్చారంట. అప్పుడు అబ్రహాము కార్యం చేశాడు. ఏమిటి కార్యం? చూడండి. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడార్పు వాకిడి నుండి వారిని ఎదుర్కొనుటకు ఏం చేశాడమ్మా? పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చి తీరనను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శార యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనం చేస్తుండగా వారి వద్ద చెట్టు క్రింద నిలుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయో విందాం. చాలా శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. కన్నులెత్తి చూసిన మొట్టమొదటిగా దేవుడు యెహోవా కనబడ్డాడు. కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు కనబడ్డారు. అమ్మా, ఎవరు కనబడ్డారు? 3 మనుషులు అబ్రహాం ఎదురు నిలబడ్డారంట. మరి ఏమని పిలుస్తున్నాడు ఆయన? ప్రభువా అంటున్నాడు. మనుషులు ప్రభు అని పిలుస్తామా? అంటే ఆ 3 మనుషులు ఒకరెవరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు. అబ్రహాం విశ్వాస పురుషుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. 2 దేవదూతలు, 2 మధ్యలో ఎవరున్నారమ్మా? దేవుడు. అది ఇంకో వేరే సబ్జెక్టు.
అందుకని ఎక్కువ ఇప్పుడు లోతుకి వెళ్తలేదు, మనకు అవసరం సబ్జెక్ట్ అది కాదు. సరే, ఆయన ఎవరు, వచ్చింది ఎవరు అనేది తర్వాత వేరే సబ్జెక్ట్, ఓకే. కానీ దేవుడు, ఇద్దరు దేవదూతలు, గుడారం ఉన్నాడు, చూసినప్పుడు యెహోవా కనబడ్డాడు, తర్వాత కన్నులు చూస్తే ముగ్గురు మనుషులు కనబడ్డారు, అందులో దేవుని రూపం ఉంది, ఇద్దరు దేవత ఉన్నారు. వారి దగ్గరికి ఎలా వెళ్ళాడమ్మా అబ్రహాము? పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రభువా నా గుర్రం దాటిపోదు, నా ఇంటికి రా అని చెప్పాడంట. ఎలా వెళ్ళాడు అక్కడికి, వారి దగ్గరికి? మెల్లగా వెళ్ళాడా, నడుచుకుంటూ వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ 5 కార్యాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సిన కార్యాలు. అక్కడ ఏంటో తెలుసా? అబ్రహాములోంచి 3, తర్వాత భార్య, పనివారి నుంచి 5 సంగతులు చూడండి. మొట్టమొదటిగా అబ్రహాం ఏం చేసేది చూద్దాం. మళ్ళీ చూస్తున్నాను చూడండి, 2వ వచనం. అతడు వారిని చూసి గుడారు వాకి నుండి వారిని ఎదుర్కొండకు ఏం చేశాడమ్మా? పరిగెత్తి నేల మట్టుకు వంగి అంటున్నాడు. తర్వాత 5వ వచనంలో మరి ఏం రిక్వెస్ట్ చేశాడు రమ్మని. తర్వాత 6వ వచనం చూడండి. అబ్రహాము గుడారున్న శారా యొద్దకు వెళ్ళగలిగాడమ్మా? త్వరగా వెళ్ళడం అన్నా పరిగెత్తడం అన్నా 2 ఇంచుమించు ఒకటే మీనింగ్. మొట్టమొదటిగేమో దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాడమ్మా? పరిగెత్తుకు వెళ్ళాడు. రెండవది ఇప్పుడు ఎవరు ఎవరి దగ్గర పరిగెత్తుకుని వెళ్తున్నాడు? శారా దగ్గరికి. మూడవది మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి, ఇప్పుడు ఎక్కడ పరిగెడుతున్నాడు? మళ్ళీ పశువుల మందకు పరిగెత్తాడు. 3 కార్యాలు మనం చూసాం. అబ్రహాం 3 కార్యాలు చేశాడు. దేవుణ్ణి దేవతను చూడగానే వారి దగ్గరికి త్వరగా పరిగెత్తుకుని వెళ్ళాడు. మళ్ళీ శారా దగ్గరికి పరిగెత్తుకుంటూ త్వరగా వెళ్ళాడు. మూడవది పశువుల మంద దగ్గరికి పరిగెత్తుకుంటూ త్వరగా వెళ్ళాడు. ఇది అబ్రహాం చేసిన 3 కార్యాలు. ఓకే, ఇప్పుడు శారా గురించి చూద్దాం. 6వ వచనం. అబ్రహాము గుడారమున శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు ఏమన్నాడమ్మా? త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసిగి రొట్టెలు చేయమని చెప్పాను. ఏమన్నాడు అబ్రహాము శారాతోటి? 3 మానికల పిండి చెప్పేశాడు. మెజర్మెంట్స్ కూడా 3 మనుషులు ఉన్నారు, 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసిగి రొట్టెలు చేయి. ఎలా చేస్తావు? మాకు చాలామంది వంటలు చేస్తారు, ఎలా చేస్తారు మనకు తెలుసు. నువ్వు ఎలా చేయాలా? త్వరగా చేయి అంటే శారా ఏం చేసింది? మెల్లగా చేసిందా, త్వరగా చేసిందా? త్వరగా చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము త్వరగా దేవుని దగ్గర పరిగెత్తుకు వెళ్ళాడు, భార్య పరిగెత్తుకుని వెళ్ళాడు, పశువుల మందరు పరిగెత్తుకుని వెళ్ళాడు. శారా కూడా త్వరగా పరిగెత్తుకుంటూ వంట వండింది. ఇంకో ఆయన మిగిలినాడు, ఎవరు? పనివాడు. ఆయన ఏం చేశాడు చూడండి. 7వ వచనం. మరియు అబ్రహాం పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని ఎలా ఏం చేశాడమ్మా? త్వరగా సిద్ధపరిచాను. ఈయన పరిగెత్తుకెళ్ళి ఒక మేక తీసుకొచ్చి పనివాడికి కూడా. పనివాడు ఏం చేశాడమ్మా? పనివాళ్ళు ఎలా చేస్తారు పనులు? ఇప్పుడు మా శాంత వచ్చింది, మా ఇంట్లో పనిచేస్తారు, చక్కగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే శాంత లాంటి వారి గురించి కాదు, బయట వాళ్ళ గురించి చెప్తున్నా. పనులు చేయమంటే ఎలా చేస్తారు? మనం ఉంటే ఒకలా చేస్తారు, మన బయటికి వెళ్తే ఇంకోలా చేస్తారు పనివాళ్ళు. కానీ ఈ పనివాడు ఏం చేశాడంట? యజమానుడు పరిగెత్తుకెళ్తే మరి ఈయన ఎలా ఉంటాడు? యథారా తథా ప్రజ. నా యజమానుడు పరిగెత్తుకెళ్తారు, అది చూసి శారా నా యజమానుడు పరిగెత్తుకు వెళ్ళాడు కదా, నేను పిండి తీసుకొని వచ్చి మెల్లగా చేస్తాను, నేను త్వరగా చేస్తానని త్వరగా సిద్ధపరిచింది. మరి వీళ్ళందరూ ఎలా ఉంటారా? నేను త్వరగా సిద్ధపరచాలని చెప్పేసి ఆయన ఏం చేసే పనివాడు, అతను కూడా త్వరగా ఆ మేకను కోసి చేయడం ఎంత పని అండి? అది మామూలు కోడి అనుకున్నారండి, కోడిని అయితే పొద్దుకు తీసేస్తే చాలు అయిపోతుంది. మేక అలా కాదు కదా, కొయ్యాలి, ఇంకా ఎన్నెన్నో అనవసర పార్ట్స్ ఉంటాయి, అవి తీసేయాలి, చర్మం తీయాలి, ఎంతసేపు పడుతుందమ్మా. కానీ ఎలా చేశాడు? త్వరగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుడు అంటే త్వరగా కార్యం చేశాడు. అతని భార్య త్వరగా కార్యం చేసింది. మూడోది పనివాడు కార్యం త్వరగా చేశాడు. అబ్రహాం 3 కార్యాలు 3 సార్లు, శారా మొత్తం వెరసి 5 సార్లు త్వరగా చేశాడు. ఒక సంగతి తెలుసా? పనివాళ్ళకి చాలా బలం ఉంటుంది. పక్కన పెడదాం. అబ్రహాము నడిచాడా, పరిగెత్తాడా? శారా మెల్లగా చేసినా త్వర చేసిందా? అబ్రహాం వయసు ఎంత అప్పుడు చెప్పండి? 99 సంవత్సరాలు. శారా వయసు ఎంత? 89 సంవత్సరాలు. మీరు పరిగెత్తండి. ఇప్పుడు నేను పరుగు పనులు పెడతాను, ఎంతమంది పరిగెడతారు చూడండి. మీ వయసు మీకు తెలుసు కదా.
99 సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క వ్యక్తి, ఒక విశ్వాసం అబ్రహాము దేవుని దగ్గరికి ముసలివాడు కదా అని చెప్పి కర్ర పట్టుకొని మెల్లగా వెళ్ళలేదు, పరిగెత్తుకొని వెళ్ళాడు. దేవుని స్తోత్రం అనాలియ్యా. భార్యకి 89 సంవత్సరములు మెల్లగా చేద్దాం వంటని చేయలేదు, త్వరగా చేసి సిద్ధపరిచిందంట. పనివాడు త్వరగా సిద్ధపరిచాడు. వారి వయసు 99, 89. దేవుడి దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు అబ్రహాంని ఎంతగా దీవించాడో ఆఖరిని చెబుతా, శారాన్ని ఎలా దీవించాడో ఆఖరిని చెబుతా. ఈరోజు దేవుడు నిన్ను దీవించాలి, నీ కుటుంబాన్ని, నీ భర్తల్ని, మీ భార్యల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని చక్కగా దీవించాలని ఆశతో నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అబ్రహాము చేసినట్లుగా మీరు చేస్తే, అబ్రహామును శారాన్ని ఎలా దీవించానో మీ అందరినీ నేను కూడా అలా దీవిస్తానని ఆశతో ఈ మాట్లాడుతున్నాడు నా సోదరుడు, నా సోదరుడు. మనందరికీ అబ్రహాం చేసినటువంటి ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మనల్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఈ ఆశ నీకు ఉండాలి. అంచేత ఈరోజు దేవుని ఎడల ఎటువంటి త్వరగా మనం కార్యాలు చేయాలి, ఎలాగ ఉండాలి నేర్చుకుంటే మనం కూడా దీవించబడతాం. ఇది ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదు దేవుడు. దేవుని వాక్యం ఉంది కదమ్మా, ఒకళ్ళ గురించి రాశాడు ఆ దేవుడు ఆ వాక్యాన్ని. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అందరికీ వాక్యం. అంచేత అందరికీ ఈరోజు మనం వింటున్న మనకి, ప్రపంచంలో ఆన్లైన్లో ఎంత చూస్తున్నారు వారికి, ప్రపంచంలో అందరికీ ఈ వాక్యం మాట్లాడుతుంది ఎవరు? దేవుడు మనందరి గురించి. త్వరగా దేవుని కార్యాలు త్వరగా చేయాలి. ఇప్పుడు ప్రశ్న, ముగ్గురు వచ్చారు, దేవుడు 2 దేవదత్తులు వచ్చారు. అంత త్వరగా పరిగెత్తుకుంటూ కార్యాలు అయిపోయినాయి. ఎందుకు చేయాలి అలాగ పరిగెత్తుకుంటూ? మెల్లగా చేయొచ్చా కదా అమ్మా? పరిగెత్తుకుంటూ పాలు తాగంటే మెల్లగా ఉంటే నేను నిలబడి నీళ్ళు తాగితే మంచిది అంటారు. మెల్లగా చేయొచ్చు కదా. ఎందుకు పరిగెత్తాడు? ఎందుకు త్వరగా చేశాడు అబ్రహాము? ఎందుకు త్వరగా చేసింది వంట శారా? ఎందుకు పనివాడు త్వరగా చేశాడు? కారణం ఉందా? ఉన్నది నా సోదరుడు, నా సోదరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి కారణం? ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 48. ఇర్మియా గ్రంథము 48. చాలా జాగ్రత్త వినాలి. 10వ వచనం చదువుతున్నాను చూడండి. జెరమయా 48:10. 48:10 ఇర్మియా. యెహోవా కార్యమును ఏమంటారదా? అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దుయ్యవాడు శాపగ్రస్తుడగునుగాక. అందుకని చేశాడు అబ్రహాం అలాగే. యెహోవా కార్యాన్ని ఎలా చేయాలమ్మా? శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. దేవుడికి సంబంధించిన ఏ కార్యమైనా సరే, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, దేవుని కార్యాలు చేయాలన్నా శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. ఒకవేళ అశ్రద్ధగా చేస్తే వారు శాపగ్రస్తులు, శ్రద్ధగా చేసేవారు ఆశీర్వదింపబడిన వారు. అబ్రహాము శారా వలె ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. ఎందుకు త్వరగా దేవుని కార్యాలు త్వరగా చేయాలి, పరిగెత్తుకుంటూ చేయాలి. దేవుని కార్యాలు ఎప్పుడు అశ్రద్ధగా చేయకూడదు, శ్రద్ధగా చేయాలి, పరిగెత్తాలి, త్వరగా చేయాలి. ఓకే. అబ్రహాం అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దేవుని దగ్గరికి. ఓకే. మనం కూడా దేవుని విషయంలో ఇటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఇటువంటి ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? దీవిస్తాడు. పైగా అక్కడ భయంకరమైన మాట ఒకటి ఉంది. అక్కడ ఏమన్నాడమ్మా? ఇర్మియా ద్వారా దేవుడు ఏం మాట్లాడుతాను తెలుసా? యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయుడు శాపగ్రస్తుడు అని చెబుతూ పక్కన ఇంకో మాట, అది వెర్సం కూడా చేంజ్ చేసేయలేదు, ఆ వెర్సం ఇంకో మాట పెట్టాడు అక్కడ. ఏమన్నాడమ్మా? అక్కడ పక్కనే ఉంది, రక్తము ఓడ్చకుండా కత్తి దూయేవాడు శాపగ్రస్తుడు. ఎందుకు పెట్టాడు ఇది? మళ్ళీ దానికి అటాచ్ చేశాడు. ముందు దాన్ని అర్థం ఏంటో తెలుసుకుందాం, అప్పుడు ఎందుకు అటాచ్మెంటో అర్థమవుతుంది. రక్తము ఓడ్చకుండా కత్తి దూయేవాడు శాపగ్రస్తుడు. ఇది 2 అర్థాలు ఉన్నాయి. దేవుని వాక్కు 2 అంచులు వాడగల కట్టడం కదా. ఒకటే అర్థం చేసుకుంటారు చాలా మంది, 2 అర్థం కూడా ఉంది. ఇప్పుడు 2 చెప్తాడు దేవుడు. ఏమనండి? మొదటి, దేవుడు సౌలుతో చెప్పాడు, అమాలేకులు అందరూ కూడా ఏం చేయాలమ్మా? నువ్వు సర్వనాశనం చేసేసాయి, ఒక్కళ్ళు కూడా మిగలకూడదు, కత్తి దిగి నీవు అందరూ వెళ్ళేసి అందరూ చంపేసి, కత్తివాత చేత చంపేసి అని చెప్పాడు. ఇది ఎవరి కార్యం? ఇది దేవుని కార్యం. సౌలు ఎలా చేశాడు తెలుసా మీకు? సగం విన్నాడు, సగం వినలే. అందుకని శాపగ్రస్తుడయ్యాడు సౌలు. దేవుడు పక్కన పెట్టేశాడు, దావీదుని ఎన్నుకున్నాడు. అందుకే
అందరినీ చంపమంటే కత్తి తీసి దుయ్యి రక్తం ఓడ్చేయి అని చెప్పాడు. రక్తం ఓడ్చమన్నాడు అక్కడ. అర్థం చేసుకోండి, రక్తము ఓడ్చకుండా కత్తి దుయ్యవాడు అన్నాడు. అదే చేశాడు. కత్తి తీయలేదు, రాజుల్ని చంపలే, అందరిని చంపాడు. మంచి మంచి పశువుల్ని, మంచి మంచి కొవ్వుని వాటిని తీసుకొచ్చాడు. అసలు రాజుని చంపలే, చమ్మండే అంటే రక్తం ఓడ్చలేదు. దేవుడు ఏం చెప్పాడు? రక్తం ఓడ్చమని. ఎందుకంటే శత్రువు, ఇజ్రాయెల్కి శత్రువు కాబట్టి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి సౌలు ఏం చేశాడమ్మా? శాపగ్రస్తుడు అయిపోయాడు. పక్క ఉద్యోగం పోయింది. రెండో అర్థం రక్తము, ఇది ప్రభు చెప్పిన, అది ఓల్డ్ టెస్ట్మెంట్, ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వద్దాం. రెండో అర్థం రక్తము ఓడ్చకుండా కత్తి దుయ్యవాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, నన్ను ఏం చేయట్లే, నేను తీసి కొత్తది పొడి చేశా. నేనెవరిని? శాపగ్రస్తుని. అతను నాకేమైనా హాని చేశాడా? నా రక్తం చిందించాడు. అతను అక్కడ నిలబడ్డాడు. ఒక శత్రువైనా మిత్రుడైనా ఎవరైనా సరే, అతడు నాకు హాని చేయకుండా నేను అతనికి హాని చేస్తే నేనెవరిని? ప్రభు ఏం చెప్పాడు? అందుకనే ఒక చెమ్మ కూడా రెండు చెమ్మ చూపినాడు. అందుకనే ఇది రెండో మీనింగ్. అది ఓల్డ్ టెస్ట్మెంట్, ఇది రెండో న్యూ టెస్ట్మెంట్. రెండు పెట్టేశాడు దేవుడు అక్కడ. దేవుని మాట వినకపోతే, అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ వినకపోయినా తప్పే, న్యూ టెస్ట్మెంట్ ప్రకారం వినకపోయినా రెండు తప్పులే. అదే తప్పు. ఎంత తప్పు? ఘోరమైన తప్పు. దేవుని పని మనం అశ్రద్ధగా చేస్తే కూడా అంత తప్పు. కాబట్టి మనం శ్రద్ధగా చేయాలి. అందుకనే ఆ 100 వయసు, 99 వయసులో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని పిలిచాడు, గుడారం తీసుకొచ్చాడు. అమ్మా ఇందాక చెప్పాను, మాట గుర్తుపెట్టుకోమని చెప్పాను. అప్పుడు సమయం ఎంత? ఇంకో మాట పెట్టాడు కదా బైబిల్లో, ఎండవేళ. ఎండవేళలో ఏం కోరుకుంటాం మనం? పైగా చల్లటి నీడలో, అది గోక్ చీట అంతే కదా, అక్కడ సింధూర వనం కదా. ఎండవేళలో ఏం వస్తుంది మనకి? నీడలో ఏం చేస్తాం? విశ్రాంతి అంటే ఏంటి? అర్థం ఏంటి? నిద్రపోతాం. 1 గంట 2 ఈ మధ్యలో భోజనం చేసి మనం ఏం చేస్తాం? కొంత రెస్ట్ తీసుకుంటాం. ఎవరు? మనం. వాళ్ళ వయసు ఎంత? మరి వాళ్ళకి విశ్రాంతి అక్కర్లేదా? ఆ టైంలో చారా ఏం చేసి ఉంటుంది? బహుశా తినేసి ఆ గుడారంలో పడుకొని నిద్రపోయి ఉంటుంది బహుశా. ఈయన కూడా అప్పుడే తిని కాసేపు నీళ్ళలో కూర్చొని పడుకుందామని అక్కడ నిలబడ్డాడు, కూర్చున్నాడు. అప్పుడు ముగ్గురు వచ్చారు. ఎండవేళ విశ్రాంతి సమయంలో పరిగెత్తుకుని వెళ్ళి శారద చెప్తే, శార ఏం చేసిందమ్మా? అయ్యో నాకు ఓపిక లేదండి, నీరసంగా ఉన్నానండి, తర్వాత చూద్దాంలే, పనివారు ఉన్నారు కదా వాళ్ళతో చేయించుకోండి. వీళ్ళకి పనివారు తక్కువ. ఎంత ధనవంతుడో తెలుసా? ఒకటే పనివాడు అనుకుంటారా? 100,000 మంది ఉన్నారు పనివారు. అంతమందితో చేయించలేడా? పరిగెత్తుకుని వెళ్ళాడు. బాయతో చెప్తే, ఆ ఎండవేళ దేవుని కొరకు అశ్రద్ధ చేయక లేచి ఆ 89 సంవత్సరాల వయసులో వారికి వండి పెట్టింది నా సోదరి. అందుకనే ఆమె షారయ్య కాదు, నువ్వు షారా రాజకుమారి అని రాజు పెట్టాడు మీరు. ఆమెకి రాజులకు రాజు పెట్టాడు, ఆమెకి రాజు అని, రాజకుమారి అని. కాని వేళ, సమయము కాని వేళ కూడా దేవుని కార్యం ఎలా చేసిందమ్మా? శ్రద్ధగా చేసింది, త్వరగా పరిగెత్తుకుంటూ చేసింది వంట. అబ్రాహాము కూడా ఎండవేళ పడుకొని సేద తీరలేదు, దేవుని సంతోషపెట్టాలి కార్యం చేశాడు. పనివాడు కూడా అయ్యో పొద్దునుంచి చేస్తాను, మీకు వండి పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు పెట్టాలా అని అనలే, మళ్ళీ చేశాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాను నా సారీ. ఇంత వయసులో ఇంత శ్రద్ధ కలిగినటువంటి అబ్రాహాము ఈ కార్యాలు చేస్తున్నాడు కదా అమ్మా. మరి దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆశీర్వదించకుండా దేవుడు మనం వదిలిపెట్టేస్తాడా? ఆలోచించేయండి ఒక్కసారి. దేవుడు ఇంత శ్రద్ధాభక్తులు చూపించి దేవుని ఎడల ఆ కార్యం చేశాడు కాబట్టి దేవుడు అబ్రహాముని శారని ఎలా దీవించాడో చూద్దాం. మళ్ళీ చూడండి, అదే ఆదికాండము 18వ అధ్యాయం ఏంటి? అబ్రహాము ఎలా దీవించబడ్డాడు? ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారమున శారదు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసిగి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. అతడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి వద్దకు పెట్టి వారు భోజనం చేసి ఉండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలిచిండాను. ఇప్పుడు చూడండి 9వ వచనం. వారు అతనితో, నీ భార్యైన శారా ఎక్కడున్నది అడుగగా అతడు, అదిగో గుడారం ఉన్నదని చెప్పాను. అందుకైనా మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను.
అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలని చెప్పాను. షారా ఆయన వెనుక నుండి ఆయన గుడారం ద్వారా ముందు వినుచుండెను. పైగా అక్కడ ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది? అబ్రహామును షారైను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయిన గనుక. అంటే తిరిగి గర్భము దాల్చే శక్తిని లేదు 89 సంవత్సరాల స్త్రీకి, 99 సంవత్సరాల వయసున్నటువంటి అబ్రహాంకి. స్టిల్ గాడ్ హ్యాడ్ గివెన్ ఏ ప్రామిస్, బ్యూటిఫుల్ ప్రామిస్. బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరము ఈనాటికి షారా గర్భంలో కుమారుడు పుడతాడు. దీని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 89 సంవత్సరములు వెయిట్ చేసింది షారా బిడ్డల కోసం. కార్యం జరగలే. దేవుని కొరకు త్వరపడి శ్రద్ధ కలిగి దేవుని శ్రద్ధాభక్తులు చూపించినందుకు దేవుడిచ్చిన బహుమానం. బై నెక్స్ట్ ఇయర్ యూ విల్ బి ఏ మదర్. జరిగిందా లేదా? ఆ నెక్స్ట్ ఇయర్ అబ్రహాము గర్భంలో నుంచి ఇస్సాకు అనేటువంటి కుమారుడు పుట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతలో పిల్లలైనటువంటి ఈ యొక్క స్త్రీ ఇప్పుడు ఎలా మారిపోయిందమ్మా? రాజకుమారి, రాజులకు తల్లి. ఆమె గర్భంలోంచి అనేక మంది రాజులు వచ్చారు. సౌలు పక్క వెళ్ళిపోయిన దేవుడు ఏం చేశాడమ్మా? యోధా గోత్రం నుంచి దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు ఆమె గర్భం నుంచి వచ్చాడు. ముందేమో ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబుల నుంచి ఏమో 12 గోత్రాలు. ఆ గోత్రాల నుంచి దావీదు వచ్చాడు, సొలొమోను వచ్చాడు, భక్తులందరూ వచ్చారు. ఆఖరికి ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు వచ్చాడు. దీనికి స్తోత్రములు. వాళ్ళకు రాజులే, ఈయనకు రాజులు రాజు. ఎవరి గర్భం నుంచి వచ్చారు? షారా అబ్రహాం గర్భం నుంచి వచ్చాడు. ఎందుకని? దేవుని ఎంత శ్రద్ధాభక్తులు కలిగి ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్యాలు చేశాడు కాబట్టి దేవుడు వారిని అంతగా ఇది మనుషులకు అసాధ్యం. అందుకని బైబిల్ అందుకని చెప్పాడు, స్త్రీ ధర్మము గడిచినదే. అయినప్పటికీ విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనుషులకి ఇది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. చూసారా? ఎందుకని దేవుడు ఇంత కార్యం చేశాడు? అబ్రాహాముకి షారాకి దేవుని ఎడల ఉన్నటువంటి శ్రద్ధ భక్తులు. తర్వాత ఇంకొక ఉదాహరణ చూసుకొని తర్వాత మన దగ్గరికి వద్దాం. రెండో ఉదాహరణ. ఇప్పుడు అబ్రహాము చూసాం కదా, ఇటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఎలీషా అనేటువంటి ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఏలియా తర్వాత ఏలియా శిష్యుడు అయినటువంటి ఎలీషా. ఈయన దేవుని వలన అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు చేశాడు. ఈయన పరిచయం ఏంటి? ప్రవర్త కదా. అందరికి వెళ్ళి స్వార్థ ప్రకటించడం, రాజులు తప్పు చేస్తే సరిదిద్దడం, అందరికీ స్వార్థ ప్రకటించడం, తప్పు దిద్దడం, దేవునికి మాటలు చెప్పడం ప్రవర్త. ఇలా వెళ్తుంటుంది. ఈయన మాటికి ఒక దేశానికి వెళ్ళేవాడు, ఒక రాజ్యానికి, షూనేమి పట్టణానికి వెళ్ళేవాడు. అక్కడ ఘనమైన ఒక స్త్రీ ఉంది, ఘనమైన ఒక స్త్రీ. ఈయన రావడం చూసి మాటికి వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఏం మనం మర్యాద చేయలేకపోతున్నాం అని ఒక కార్యం చేసింది. ఒక చెప్పాము, మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం తీయండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. 8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణకు పోగా అతడు ఘనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతను బలవంతము చేశాను. కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయవచ్చును. కాగా ఆమె తన పెనుడిని చూచి మన యుద్ధకు వచ్చి చూపోచున్నవాడు భక్తి గల దేవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడు వెళ్ళా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినం వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడని గేహదని పిలిచి, ఈ షూనేమిరాల్ని పిలువమనగా అతడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు ఇప్పుడు ఏమన్నాడు చూడండి ఎలీషా, 13వ వచనం. నీవు ఇంత ఏమన్నా తర్వాత శ్రద్ధా భక్తులు మాయందు కనబరిచిదివి, నేను నీకేమి చేయవలెను? రాజుతో నేను సైన్యాధిపతులు నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞీయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులతో కాపరమున్నానెనను. ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నదని వాడిని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఎగ్జాక్ట్లీ అబ్రహాం ఎలా ఉన్నాడో ఈ యొక్క షూనేమిరాలి భర్త కూడా అలాగే ఉన్నాడు, ముసలివాడు, పిల్లలు లేరు. ఎలీషా దేవుని యొక్క భక్తుడు. అతని ఎడల ఏమికి ఏముందమ్మా? అశ్రద్ధ ఉందా, శ్రద్ధ ఉందా?
శ్రద్ధా భక్తులు. ఎలీషా మీద శ్రద్ధాభక్తులు అంటే ఎవరి మీద ఉన్నది యాక్చువల్గా అవి? దేవుని భక్తుడు కాబట్టి, ఆయన ప్రవక్త కాబట్టి. అందుకని అన్నాడు, ఇంత శ్రద్ధాభక్తులు నేను కనబడుతున్నావే అంటే శూన్యమిరాలు కూడా అబ్రాహం వలె శారా వలె దేవుని ఎడల ఆసక్తి గలటువంటి స్త్రీ, త్వరగా కార్యాలు చేసింది. అందుకని అతని కొరకు తన మేడ మీద చక్కని గది కట్టించింది అతని కోసం. ఇవన్నీ చెప్పి మనసు జ్ఞాపకం చేసుకుంటే బల్ల పీఠం ఇవన్నీ గుర్తున్నాయా? సరే. అప్పుడు అంటున్నాడు, నేనేం చేయాలి నీకు? ఆమె పిల్లలు లేరని చెప్తున్నాడు సేవకుడు. ఇప్పుడు ఎలీషా దేవుని యొక్క ఆత్మధైర్యం అన్నాడు చూడండి. మళ్ళీ 14 వచనం, ఆమె నేనేమి చేయకూర్చున్నదని వాడిని అడుగా గెహాజీ, ఆమె కుమారుడు లేడు, మరి ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు, ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, దేవుని స్తోత్రం హల్లెలూయా, మరుసటి ఏట ఈ ఋతునని కౌగిట కుమారుడునని ఆమెతోనను. దేవుని స్తోత్రం హల్లెలూయా. అమ్మా, ఇంత శ్రద్ధాభక్తులు ఆయన చూపిస్తున్నావు కదా, బై నెక్స్ట్ ఇయర్ యూ షల్ హ్యావ్ ఏ చైల్డ్. బై నెక్స్ట్ ఇయర్కి కుమారుడు పుడతాడని చెప్పాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు అబ్రాహాముకి ఇస్సాక ఏం చెప్పాడు? శ్రద్ధాభక్తులకు వెళ్ళినందుకు ఈ శూన్యమిరాలకు కూడా అదే వాగ్దానం ఇచ్చాడు. అలాగే కుమారుడు పుట్టాడు 1 సంవత్సరంలోనే. ఎందుకని? దేవుని ఎడల ఆమెకున్నటువంటి శ్రద్ధ భక్తి. అబ్రాహాముకి శారాకు దేవుని ఎడల పనివానికి దేవుని ఉన్నటువంటి శ్రద్ధ భక్తి. దేవుడికి అన్నీ తెలుసు, ఎవరు ఎలా ఉన్నారు అన్నీ తెలుసు. మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారు, దేవుడు హృదయంలో లక్ష్య పెడతారు. ఏ హృదయంలో ఏముందో ఆయన తెలుసు. ఓకే, అబ్రాహాము జీవితంలో నుంచి ఆ ముసలితనంలో చేసిన కార్యాల గురించి నేర్చుకున్నాం, శూన్యముల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరి గురించి నేర్చుకుందాం? మన గురించి నేర్చుకోవాలి కదా. చెప్పి బల్లోకి వెళ్దాం. నీ వయసు ఎంత? నీకు తెలుసు, నాకు చెప్పక్కర్లేదు. మీ మైండ్లో పెట్టుకోండి మీ వయసు ఎంత. కొంతమంది వయసు చెప్పడం సిగ్గుపడతారు, అందుకని వయసు అడగట్లేదు, మీ మైండ్లో పెట్టుకోండి. 99, 89 సంవత్సరాల వ్యక్తి దేవుని దగ్గరికి ఎండవేళ నిద్రపోయే సమయంలో లేచి పరిగెత్తుకొని దేవునికి ఇంత చొరబడి కార్యం చేస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క కార్యాలు శ్రద్ధగా చేస్తున్నావా, అశ్రద్ధగా చేస్తున్నావా? అసలు ఆలోచన చేసుకో. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మళ్ళీ ఇందాక చెప్పాను, ఏమైనా వ్యక్తిగతంగా కాదు. దేవుడు అబ్రహామును దీవించడం నేను దీవించాలి, ఒక శారాన్ని దీవించడం నేను దీవించాలి, ఒక శూన్యమైన దీవించడం దీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పనుల ఎడల నువ్వు ఎటువంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నావు? దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాడమ్మా అబ్రాహాము? ఇప్పుడు మనకు ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడుంటాడు దేవుడు? దేవుని మందిరానికి నువ్వు ఎలాగొస్తున్నావు? ఇందాక ఎవరు కీర్తన చెప్పింది, ఆటో దిగి టైం అయిపోతుంది ఎలాగ వచ్చిందంట, పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒకసారి మా కొయిర్ మెంబర్స్ కూడా నేను తిడతానని పరిగెత్తుకుంటూ వస్తారు. పోలే దేవుని కూడా పరిగెత్తుకు వస్తున్నారు సమయానికి. మనము దేవుని మందిరానికి ఎలాగొస్తున్నాము? ఈరోజు చాలా జాగ్రత్త గమనించండి. 9:30కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9:45కి 9:46కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేటుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా వస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడతలేదు. నువ్వు ఎందుకు లేటుగా వచ్చావని మాట్లాడతలేదు. దేవుని వాక్యంలో ఏముందో నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు ఎలా దీవించబడతావని మాట్లాడు. అదే తీసుకు పాజిటివ్గా ఆలోచన చేయండి, నెగిటివ్గా ఆలోచన చేయకండి. ఈరోజు లేటుగా వచ్చిన కూడా నాతో మాట్లాడుతున్నాడు ఈయన అనుకోకండి. నిన్ను ప్రేమించే దేవుడు మాట్లాడుతాడు, నిన్ను దీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సమయం వచ్చావు ఇట్ డజంట్ మ్యాటర్. నేర్చుకుందాం దేవుని యొక్క మాటలు మనం నేర్చుకొని. పిల్లలను స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం? నేర్చుకొని విద్యాబుద్ధి నేర్చుకొని పైకి వస్తారనే కదా. దేవుని మందిరము, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీ కంటే పెద్దది ఇది దేవుని యొక్క మందిరం అనేది. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది లోక సంబంధమైన ఈ పొట్ట నింపుతుంది. నువ్వు BA కాదు, MA కాదు, PhD చేసిన, కానీ దేవుని వాక్యం అనే కాలేజీలో నువ్వు నేర్చుకుంటే నీ యొక్క ఆత్మ దీవించబడుతుంది, నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ నీ యొక్క రక్త సంబంధం దీవించబడతారు. అంచేత పర్సనల్గా తీసుకోకండి. బై నెక్స్ట్ వీక్ యూ హ్యావ్ టు చేంజ్. దేవుని ఎడల నీకు ఎంత శ్రద్ధాభక్తి ఉన్నదా? దేవుడు ఇప్పుడు 10 గంటలకి ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ దేవుడు ఎప్పుడు వస్తాడమ్మా? ఏ టైంకి వస్తాడు? 9:59 వచ్చేస్తాడు. ఇక్కడ ఎప్పుడు వస్తాడు ఆయన? ఆయన ఉండేదే ఇక్కడ, ఆ ఇల్లు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు వినండి, ఒక లోతైన మర్మం చెప్తున్నా వినండి. ఎందుకు పరిగెత్తుకు వెళ్ళాడు అబ్రహాం? ఎందుకు శారా పరిగెత్తుకుని వంట చేసింది? ఎందుకు పనివాడు చేశాడు? చాలా జాతకం ఉంది, ఇందులో మర్మం ఉంది.
అబ్రాహాము మెల్లగా వెళ్ళి తీసుకొచ్చాడు, మంద దగ్గరికి మెల్లగా వెళ్ళాడు, పనివాడు మెల్లగా సిద్ధపరిచాడు, ఈమె మెల్లగా వండుతుంది. ఎంతసేపు దేవుడు ఏం చేయాలమ్మా? వెయిట్ చేయాలా? ఎప్పుడు వండుతారా? అడిగాడు ఆయన, నాకు ఆ అన్నం పెట్టాను అడిగాడు ఆయన. ఈయన అబ్రాహామే అడిగాడు, నేను భోజనం పెడతాను రమ్మని. అప్పుడు ఎలా చేయాలా? నాకు అన్నం పెట్టాను అడిగాడు ఆయన. అంటే మెల్లగా చేస్తే ఎంతసేపు అబ్రహాం ఏం చేసి ఉండేవాడు? యేసుని, దేవుణ్ణి వెయిట్ చేసి ఉండేవాడు. అక్కడ ఉండు, మెల్లగా చేస్తాం, వచ్చినాక ఇది తింటే తినలే అది అన్నట్టుగా అక్కడ వెయిట్ చేయి. అయిపోదా? అలాగే అయిపోదా? మెల్లగా చేస్తే. దేవుడు నీ కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించినటువంటి యేసయ్య నీ కొరకు దివారాత్రులు ఉండి ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్యలను అతగరండి అని చేతులు చేప అడుగుతుండంటే మనం లేట్కి వస్తుంటే ఆయన ఏం చేస్తున్నాం? మనం వెయిట్. అక్కడ ఉండు, వస్తాను, ఇంక బస్సు దొరకలే, ఆటో దొరకలేదు, వంట అవ్వలేదు, మా ఆయన ఇంకా తేలేదు, చికెన్ తేలేదు, మటన్ తేలేదు, ఉండు అంటే ఎంత బాధపడతాడు ఒకసారి ఆలోచన చేసావా? ఆయన నీ కొరకు ఎప్పుడు వస్తారా? నా బిడ్డలు ఎప్పుడు వస్తారా? ఎప్పుడు వస్తారా? మా పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు మా నితిన్ కానీ మా పాప కానీ కాలేజీకి వెళ్ళేవారు. మళ్ళీ సాయంకాలం ఎప్పుడు వస్తారా అని అలా చూస్తూ ఉండేవాళ్ళు మేము. ఆ నితిన్ ఒకసారి అక్కడ ఒక్కళ్ళు చేసేవాడు, ఎప్పుడో మిడ్ నైట్ 12 ఒకసారి వచ్చేవాడు. ఎప్పుడు వస్తాడా? ఇంకా నిద్రపోకుండా అలా చూసేవాడిని. ఎందుకని? నా బిడ్డలు నాకు రావాలి, ఎప్పుడు వస్తారు, క్షేమంగా రావాలి. ఒక పనికిమాలిన వాడిని నేనే నా బిడ్డల కొరకు చాలా ఎదురు చూస్తున్నానంటే నీ కొరకు రక్తాన్ని పెట్టినట్టు వేసే నీ కొరకు ఎంత ఆశతో ఎదురు చూస్తాడో ఎప్పుడు ఆలోచన చేసేవా? నా బిడ్డలు ఎప్పుడు వస్తారు నా దగ్గర నన్ను ఆరాధన చేయడానికి? నా ప్రాణం పెట్టేశాను కదా, ఎప్పుడు వస్తారు నన్ను ఆరాధన చేయడానికి? ఆయన ఎదురు చూస్తాడు. నా సోదరి, ఈ సంగతి అబ్రహాం తెలుసు, ఆ శూన్యమునకు తెలుసు, షారాకు తెలుసు, పనివాడికి తెలుసు. అందుకని దేవునికి శ్రద్ధాభక్తి కలిగి త్వరపడి కార్యాలు చేశారు. ఈరోజు నువ్వు ఆత్మ పరీక్షణ చేసుకో. దేవుడిని దీవించాలి, ఆశ్రయించాలి. దేవుని ప్రశ్న, దేవునికి కార్యం చేయడం. బై ద వే, ఆయన భోజనం పెట్టాడు దేవునికి, అది దేవుని యొక్క కార్యం. ఇప్పుడు దేవుడు ఆయనకి ఆయన పరిచయం చేయడానికి, భోజనం పెట్టడానికి ఆయన ఇది కళ్ళ ముందు కనబడుతున్నాడా? ఆయన సేవ చేశాడు, అబ్రహాం కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నువ్వు ఎలా సేవ చేయగలుగుతావు దేవునికి? దేవుని మందిరికి వచ్చే కదా, దేవుని మందిరంలోనే కదా, బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పడం ద్వారా కదా, ఆయన శుద్ధి ద్వారా కదా. మరి ఎలా చేయాలి నీ కార్యాలన్నీ? శ్రద్ధాభక్తులు. దేవుడు అనాలి, ఇంత శ్రద్ధాభక్తులు కనిపిస్తుంది నా కుమార్తె, నా కుమారే, నేను దీవించేస్తాను. బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బ్లెస్ దెమ్. బై నెక్స్ట్ ఇయర్ దీవులతో విస్తారమైన దీవులతో పట్టజానత విస్తారంతో నేను నింపేస్తా అనుకుంటాడు ఆయన. ఎప్పుడు? దేవుని నువ్వు శ్రద్ధాభక్తి ఉన్నప్పుడు. అందరూనండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది ఉన్నారు. మీరు లాగిన్ అవుతారు కదా, శ్రీకాంత్ ఎప్పుడు లాగిన్ అవ్వాలి? పొద్దున్నే 10 o'clock అనుకున్నాం. ఎప్పుడు లాగిన్ అవుతావు? 1 minute అటు దాటి ఇటు దాడతావు, కరెక్ట్గా లాగిన్ అయిపోతాం. ఈరోజు ఊరు వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి, 10 గంటల ట్రైను. ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు ఉంటాం మనం? 8:30కి ఉంటాం. సీట్ దొరకలేకపోతే 8:30కి వెళ్ళిపోతాం, సీట్ దొరకదని. పిల్లల్ని స్కూల్ పంపిస్తాం. 7 గంటలకు స్కూల్ లేదా 8 గంటలకు స్కూలు. ఎప్పుడు పంపిస్తున్నాం పిల్లల్ని? 9గా 7:30కే పంపిస్తాం. బాక్సులు పెట్టకపోతే ఏదో పట్టేసి బట్టలు వేసుకుంటారు, బెట్లు పెట్టుకుంటే వెళ్ళిపోతారు, పంపించేస్తాం. లేట్ అయితే గేట్ మూసేస్తారని. పిల్లల్ని టైంకి పంపిస్తాం స్కూల్కి. మన పనుల నిమిత్తము టైంకి లాగిన్ అవుతాము. ఏదైనా ప్రయాణం చేయాలంటే టైంకి పరిగెత్తుకుని వెళ్ళి బస్సు ఎక్కుతాం, రైలు ఎక్కుతాం, ఫ్లైట్ ఎక్కుతాం. దేవుని దగ్గర రావడం మాత్రము అశ్రద్ధ. నో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. యూ హ్యావ్ టు హ్యావ్ ద గ్రేట్ యాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్. ఎవరన్నా ఆకలి ఇస్తే అన్నం పెడితే ఏమంటావమ్మా? ఏమంటున్నా? థ్యాంక్స్ ఇవ్వం. దేవుడిని చల్లగా దీవించింది, ఆకలి తీరింది కాబట్టి. నీ ఆకలే కాదు, పోయిన వారం చేసిన కదా, నీ ఆకలనే కాదు, నీ ఆత్మను కూడా వాక్యం ద్వారా బల ద్వారా నేను సంతృప్తిపరుస్తున్నాడే. ఆయన థ్యాంక్స్ చెప్పడానికి రావా సమయానికి? నా సోదరి, ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకోసం చెప్తాను నీ మాటలు? నేను దీవించడానికే, నిన్ను శిక్షించడానికో, నేను వేలు పెట్టి నువ్వు తప్పు చేస్తున్నా చెప్పడానికి కాదు. గాడ్ ఈజ్ లవ్. ప్రేమతో చెప్తున్న మాటలు వినండి. నిన్ను దీవించాలని చెప్తాను మాట. ఒకవేళ అలక్ష్యం చేస్తుంటే చిన్న కిటికీ చెప్తాను మీకు. మనందరూ కూడా దేవుని మందిరికి వచ్చాం, మనందరూ కూడా ఒక సమయం లేచాం కదా.
ఏదో సమయానికి లేచాం కదా, అది 7 గంటలో 8 గంటలో 9 గంటలో 10 గంటలో 11 గంటలో ఏదో లేచావు కదా. ఎన్ని గంటలు లేస్తే ఎన్ని గంటలకి నువ్వు వస్తున్నావు క్యాల్కులేట్ చేసుకో. 10 గంటలకు ఆరాధనకు వెళ్ళాలంటే నేను ఇప్పుడు లేవాలి, క్యాల్కులేట్ చేసుకో. ఇదే టైం మేనేజ్మెంట్ అంటారు. దేవుడు నిన్ను దీవించాలంటే నీకు నాకు టైం మేనేజ్మెంట్ కావాలి. దేవుని మందికి 10 గంటలకు వెళ్ళాలంటే నేను ఇప్పుడు లేవాలి. నీకు స్నానం చేయడానికి ఎంత, బట్టలు వేసుకోవడానికి ఎంత, టిఫిన్ చేయడానికి ఎంత, ఆటో పరిగెత్తుకుని ఆటో తీసుకోవడానికి ఎంత, బుక్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకో. స్కూటర్ పెట్రోల్ లేకపోతే పెట్రోల్ బంక్ వెళ్తే మళ్ళీ పెట్రోల్ కొట్టేసిన ఎంత అవుతుంది, మరి ఆన్లైన్ బుక్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకో. 10 గంటలు నాకు ఉండాలి, ఇవన్నీ చేయడానికి నాకు 1 గంట 2 గంటలు పడుతుంది. 7 గంటలే 8 గంటలకి స్టార్ట్ అది చేయడం, కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. 10 గంటలకు టకటక్ అయిపోతుంది, టైం కల్లా ముందు వచ్చేస్తావు ఇక్కడ దేవుని ఆరాధన చేయడానికి. దిస్ ఈజ్ కాల్డ్ టైం మేనేజ్మెంట్. దేవుని కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. మనం అనుకుంటాం కొన్ని కార్యాలు మనం అనుకునేవి జరగవు. ఎందుకు జరగవు అంటే ఇదే కారణం, శాపం. మన కంటికి శాపం కంటికి కనబడుతుందా? దీవులు అయితే కనబడతాయి. ఓ బ్యాంక్ అంతా నిండిపోయింది అనుకోండి, ఇల్లంతా నిండిపోయింది అనుకోండి, కనబడతాయి. శాపాలు ఒకసారి కనబడవు, తెలియకుండా అనేక రకాల శాపాలు వస్తుంటాయి. పరీక్ష చేసుకుని అవసరం నా సోదరి. దేవుని కార్యాలని ఆలస్యం చేయకు. దేవుని మందిరానికి నడిచి రావద్దు. ఎలా రావాలి? పరిగెత్తుకుంటారా, త్వరగా రా. ఒకరోజు తిండి మానేస్తే ఏం కాదు కదా. ఒకవేళ తిండి వలన లేట్ అయిపోతుందంటే మానేస్తే ఏం పర్లేదు, ఇక్కడ పెడతాడు దేవుడు. దేవుని కార్యాన్ని అలక్షించదు. ఒకసారి నీకు ఆసక్తి ఉంటుంది దేవుని మందిరం రావడానికి, కానీ నీకు తెలియకుండా ఒక కార్యం జరుగుతుంది తెలిసేప్పుడు ఆలోచన చేసావా? సైతానుడు నీకు అడ్డుబండలు వేస్తుంటాడు, హడుల్స్ వేస్తుంటాడు నువ్వు సమయానికి రాకుండా. నీకు తెలియదు అది. నీకైతే ఆసక్తి ఉన్నది దేవుని మందిరం వెళ్ళాలని, నీకు తెలియకుండానే సైతానుడు అడ్డుబండలు వేస్తాడు, రాలేకపోతావు. అటువంటివి ఉన్నాయా? పరీక్ష చేసుకో. సైతానుడు కదా గెలవాల్సింది, నువ్వు గెలవాలి. ఎందుకంటే మనం ఏ దేవుని ఆరాధన చేస్తామో ఆయన జయశీలుడు, జయించిన వాడు. నువ్వు కూడా అలా ఉండాలి నా సోదరా, నా సోదరి. అందుకనే దేవుడు నేను దీవించాలని మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నావు. దేవుడు అన్నీ చూస్తాడు, ఎవరు చూడలేదు అనుకుంటారేమో. చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. బల్లోకి వెళ్తున్నాం, దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడో చూసుకుని వెళ్దాం. సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా చదవండి. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. తర్వాత ఏముందమ్మా? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంతోడగును. చాలా జాతకమేనండి. అబ్రహాం ఎంత ధనవంతుడో తెలిసి మీకు, ఎంత ఐశ్వర్యంతుడో తెలుసా? ఎంత ఐశ్వర్యంతుడు అంటే తన తమ్ముడితో కలిసి జీవించలేని అంత ఐశ్వర్యంతుడు ఆయన. అందుకు విడిపోయారు లోతును ఆయన. ఎందుకంటే అంత ఐశ్వర్యం ఉంది ఆయనకి. అంతగా ఎందుకు దీవించాడు దేవుడు? దేవుని ఉన్నటువంటి ఆసక్తి. ఎంతమంది నాకు మా ఇంట్లో ఏ కొద్ది లేకుండా ధనం కావాలి, నేను మా ఇల్లంతా ధనంతో దీవించబడాలి, దీవిని చేత ఐశ్వంతురాలుగా ఐశ్వంతుగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? ఎవరు చేయలేక్కలేదు, అందరికీ ఉంటుంది. నేను చెప్పక్కలేదు, అందరికీ ఉంటుంది. కానీ సీక్రెట్ తెలీదు. ఏంటి సీక్రెట్ అంటే, దేవుని నువ్వు ఇంత శ్రద్ధాభక్తి ఉంటే నీ లోకంలో ఎలా ఉంటుందో తెలుసా? ఐశ్వంతరాలు నీవు. అని నిన్ను ఐశ్వంతరాలు చేయడానికి అంత ధనవంతుడైన దేవుడు ఈ లోకం భేదవాడికి వచ్చాడు, నిన్ను ధనవంతురాలు చేయడానికి. కానీ చేయలేకపోతున్నాడు. ఎందుకని? ఆయనకున్న ఆసక్తి నీకు లేదు. ఆయనేమో నేను ఐశ్వంతరాలు చేయలేని, ధనవంతరాలుగా చేయలేని, ధనవంతరాలు చేయలేని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, చనిపోయాడు, రక్తం కార్చాడు. ఆరాధించడానికి నీకు ఆసక్తి లేదు. మెల్లగా వస్తున్నావు. దీవుని కూడా మెల్లగా ఆగిపోతాయి ఒకసారి, చాలాసార్లు. నీ ఇంటిలో ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలనంటే నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం అంతా కూడా సమయానికి రండి, దేవుని మీద ఆరాధన చేయండి. మీ కుటుంబంలో నయాపస అప్పు సేవ నీవు దేవుని స్తోత్రం హల్లెలూయా. యేసు నామములో. నువ్వు తలగా పెడతాడు కానీ తోకగా పెట్టాడు. నీకు అప్పులు ఉన్నాయా? అయ్యో ఇప్పుడు అది లేదు ఇది లేదు అంటున్నావా? దేవుని నీకు ఆసక్తి లేదో, అందుకనే ఈ యొక్క శాపాలు అంటున్నాడు దేవుడు. నీ ఇల్లు అలాగా నింపబడాలి, అణిసి కుదిరించి విస్తారం అలా పడిపోవాలి దీవెనలు. ఎప్పుడు వస్తాయి? అబ్రహాములే పరిగెత్తినప్పుడు దేవుని కొరకు. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కదా అనుకోకు. ఇప్పుడు నాకు బ్యాంక్ డబ్బులు ఉన్నాయి, అది ఉన్నాయి అనుకోకు. ఓ మనుషుడా, రేపు ఏమీ సంభవించడం నీకేం తెలియదు.
వీ డోంట్ నో వాట్ హ్యాపన్స్ టుమారో. దేవుని దయ ఉంటే ఈ లోకంలో ఉన్నంతకాలం నువ్వు ధనవంతురాలువే దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం 12వ అధ్యాయం తీయండి. సామెతలు 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పనిచేయాలి. ఎలా ఉంటాయి? ఏలికగా. ఇంకా చెప్పాను కదా, దేవుడు మనం ఎలా పెడతాడమ్మా? తలగా పెడతాడు, తోకగా పెట్టాడు. అందుకనే మహాజ్ఞాని కూడా మాట చెప్పాడు. మంచి పనిగలవారు ఉంటారు కొంతమంది వృత్తిలో, న్యాయపైస ఉండదు, కానీ రాజగృహంలో వెళ్ళగానే సన్మానిస్తాడంట. ఎందుకని? అంత తనంలో చూసి. అలాగూ దేవుడిని ఏలికగా చేయాలి. రాజులైనా ఒకసారి లేచి నిలబడతారు, అమ్మ వచ్చారే అది తెలియదు అని అంటారు, చెప్తారు. అధికారులు కూడా ఎంత గౌరవిస్తారు. నువ్వు ఏలికగా ఉండాలంటే నీ దగ్గర పరపతి ఉండక్కర్లేదు, అది ఏం ఉండక్కర్లేదు, దేవుని కృప ఉండాలి. అప్పుడు దేవుడిని తలగా చేస్తాడు, ఏలికగా చేస్తాడు. మనం అందరూ ఎవరమ్మా తెలుసా మీకు? ఏలికలం తెలుసా మీకు? రాజులైన యాజక సమూహం. మనందరం దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజులు ఏలిక చేస్తారు, దేవుడు రాజుగా చేశాడు, రాజులుగా రాజు యాజక సమూహంగా చేశాడు. నువ్వు ఏలాలి ఈ లోకాన్ని దరిద్రాన్ని ఏలాలి, పాపాన్ని ఏలాలి. నువ్వు పాపం పో యేసునామములో. నీకు అస్వస్థ లేదా? అస్వస్థ స్వస్థ లేదా? యేసునామములో స్వస్థత కలుగును గాక. ఏలాలి సైతాన్ని, రోగాల్ని ఏలాలి నువ్వు. దేవుడు ఆదికాండంలో అదే చేశాడు కదా. ఆ తప్పు చేసాడు, పోగొట్టుకున్నాడు, రివర్స్ అయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి రివర్స్ చేశాడు మళ్ళీ. యేసు రక్తం వలన వీ క్యాన్ కమాండ్ దిస్ వరల్డ్ సాటన్. అంత ఏలికగా చేశాడు నేను, అధికారిగా చేశాడు నేను. ఎప్పుడు చేస్తాడు మళ్ళీ? ఇంత శ్రద్ధ దేవుని ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆఖరి చూడండి 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణంకి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధగా అంటే దేవుని కొరకు ఆసక్తి గల వారి యొక్క ప్రాణం ఎలా ఉంటుందంట? పుష్టిగా ఉంటుందంట. దాని అర్థం ఏంటి? ఏ రోగం ఉండదు. పుష్టిగా ఎప్పుడు ఉంటాడు ఒక మనిషి? అధికారం తడక అంత రోగాలు అనుకోండి, పుష్టిగా ఉంటానా? స్కెల్టన్గా మారుతా, ఓ రోజు వెళ్ళిపోతా పైకి. పుష్టిగా ఉన్నానంటే దాని అర్థం ఏంటి? నాలో మంచి ఆరోగ్యం ఉందన్నమాట. ఎందుకున్నది? దేవుడు ఇవ్వాలి నీకు ఆరోగ్యం ఇవ్వడానికి. ఆయన వీపు మీద దెబ్బలు తిన్నాడు, కొరడ దెబ్బలు. ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత పొందుతుంది. నువ్వు శ్రద్ధగా పరిగెత్తుకుని వస్తే ఆయన పొందిన గాయం చేత నువ్వు పుష్టిగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత రోగం వచ్చినా పోతుంది, ఒక రోజులో పోతుంది, 2 రోజులు పోతుంది, 3 రోజులు పోతుంది, 4 రోజులు పోతుంది. చూసాం ఎంత పుట్టుకొట్టి వాడే క్షణంలో చూపు చేసింది ఆయనకి. ఆయన ఎంత శ్రద్ధ మొక్కేశాడు కదా. నీకు ఎలా ఉంది శ్రద్ధాభక్తులు? దేవుడు ఎలా 3 ఆశీర్వాదాలు చెప్పాడు ఈరోజు. ఇలా 3 నీ ఆశలు నీ తల మీద రావాలని చెప్తున్నాడు ఈ మాట. మొదటిది ఏంటమ్మా? ఐశ్వర్యం, ధనవంతులుగా చేస్తాడంట. రెండవది ఏలికగా చేస్తాడంట. యూ క్యాన్ కమాండ్ ద థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. మూడవది మంచి ఆరోగ్యం. అమ్మా నాకు వెనకాల 10 కోట్ల ఆస్తుంది అనుకోండి, ఆరోగ్యం బాగోలేదు, అన్నం తింటానా? తింటే అరగదు. ఆ 10 కోట్ల వాళ్ళ ప్రతిదీ ఉంది. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, చక్కని భోజనం పెట్టారు, హాయిగా తింటా. ఎలా పడుకుంటా? ప్రశాంతంగా పడుకుంటా. నీకు డబ్బుని పుష్టినివ్వలేదు, దేవుడు ఇస్తాడు. నీ ఎడల ఆసక్తి కలిగి ఈ 3 ఆశీర్వాదాలు రావడానికి యేసు పరలోకం దిగి వచ్చి ఈ లోకంలో నీ కొరకు చనిపోయినాడు. దేవుని ఎడల నువ్వు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నావు నా సోదరు, నా సోదరి? ఇటువంటి ఆసక్తి ఉంది దేవుని ఎడల. ఒక మాట చూపించి బల్లోకి వెళ్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. హెబ్రీయులకు 12. హెబ్రీయులకు 12వ అధ్యాయం. చదువుతున్నాను చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులుపెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దానిని కొనసాగించు వాళ్ళని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో నడుద్దామా? ఏం చేద్దాం? పరుగెత్తుదాము. అంటే దేవుడు ఏం చెప్పాడు మనకి? నడవమంటున్నాడా, పరిగెత్తమంటున్నాడా?
పరిగెత్తమంటున్నాడు. నడవని చెప్పట్లే, పరిగెత్తమని చెప్తున్నాడు. నా దగ్గరికి పరిగెత్తుకుని రండి, నేను చేసే కార్యాలు మీరు కూడా చేయడానికి పరిగెత్తండి, సాక్ష్యం చెప్పడానికి పరిగెత్తండి. సాక్ష్యం చెప్పండి, ఎంతమంది పరిగెత్తుకొస్తున్నారు మనం చూస్తున్నాం కదా. లేకపోతే చేతులు కాలు పెట్టి కుంటోళ్ళు లేపుతారు కానీ రావట్లేదు చాలామంది. దేవుడు అన్నాడు పరిగెత్తండి సాక్ష్యం చెప్పడానికి, పరిగెత్తా, దేవుడికి ఇన్ని మేలు చేస్తే నువ్వు కూర్చుని ఉంటావా, పరిగెత్తా అన్నాడు దేవుడు. దేవుని మాత్రం నీ గురించి ఎదురు చూస్తున్నానే, మెల్లగా వస్తావా, పరిగెత్తు అన్నాడు దేవుడు. హల్లెలూయా. విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించేవాడు అని యేసువైపు చూచుచు మన ఎదుటనున్న పందెంలో ఓపికతో పరిగెట్టడానికి ఓపిక కావాలి. ఓపిక కావాలంటే పుష్టి కావాలి. ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ఎప్పుడు నీకు ఆసక్తి ఉందా? హల్లెలూయా. అందులేచండి. అక్కడ ఉన్నది దేవుడు, ఇద్దరు దేవదూతలు, ఆత్మస్మరణ. అదే పక్కనే మనుషులను రాశారు. మనం మనుషుల్ని ఇబ్బంది పెట్టకూడదు, దేవుణ్ణి ఇబ్బంది పెట్టకూడదు. అశ్రద్ధతోటి దేవుణ్ణి వెయిట్ చేయించద్దు, అలాగే మనుషుని కూడా వెయిట్ చేయించద్దు. పరిగెత్తుదాం దేవుని కార్యాల కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్షణం ఎవరి వారు పరీక్ష చేసుకోండి. హల్లెలూయా.